ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో 4వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 184 నుంచి 193 పేజీ వరకు ముందుగానే ప్రశ్న చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు కలాంగులు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు? 1 1790లో, 2 1780లో, 3 1760లో, 4 1770లో. ఎప్పుడు కలాంగులు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు? 1 1790లో, 2 1780లో, 3 1760లో, 4 1770లో. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభించారు? 1 భారత్, 2 జావా, 3 కేప్టౌన్, 4 టోక్యో. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుంచి ప్రారంభించారు? 1 భారత్, 2 జావా, 3 కేప్టౌన్, 4 టోక్యో. బ్రిటిష్ వారి లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో జావా జనాభా ఎంతని అంచనా వేశారు ఈ డచ్ వారు? 1 4.4 మిలియన్లుగా, 2 2.4 మిలియన్లుగా, 3 3.4 మిలియన్లుగా, 4 1.4 మిలియన్లుగా. బ్రిటిష్ వారి లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో జావా జనాభా ఎంతని అంచనా వేశారు అప్పుడు డచ్ వారు అంటే? 1 4.4 మిలియన్లుగా, 2 2.4 మిలియన్లుగా, 3 3.4 మిలియన్లుగా, 4 1.4 మిలియన్లుగా. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలనే విధానాలు సంఘర్షణలకు దారి తీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలోని ప్రభుత్వాలు ఎప్పటి నుంచి గమనించాయి? 1 1980, 2 1990, 3 1970, 4 1960. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలనే విధానాలు సంఘర్షణలకు దారి తీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలోని ప్రభుత్వాలు ఎప్పటి నుంచి గమనించాయి? 1 1980, 2 1990, 3 1970, 4 1960. కాగిత పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4600 హెక్టార్ల సహజ సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని ఎప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించింది? 1 1960లో, 2 1970లో, 3 1950లో, 4 1980లో. కాగిత పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4600 హెక్టార్ల సహజ సాల్ అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించింది. 1 1960లో, 2 1970లో, 3 1950లో, 4 1980లో. 1882లో ఒక జావా నుండి ఎన్ని స్వేపర్లను ఎగుమతి చేశారు? 1 1,80,000, 2 2,90,000, 3 1,90,000, 4 2,80,000. 1882లో ఒక జావా నుండి ఎన్ని స్వేపర్లను ఎగుమతి చేశారు? 1 1,80,000, 2 2,90,000, 3 1,90,000, 4 2,80,000. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు ఎంతకు తగ్గించబడింది? ఈ తిరుగుబాటు ధరల ఘన విజయం. 1 1/2, 2 1/4, 3 2/3, 4 1/3. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు ఎంతకు తగ్గించబడింది? ఇది తిరుగుబాటు ధరల ఘన విజయం. 1 1/2, 2 1/4, 3 2/3, 4 1/3. డచ్ వారు మొదటిగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు. తర్వాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను, గేదెలను సమకూర్చులకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీనిని ఏ విధానంగా వ్యవహరించారంటే? 1 బ్లాంటాంగ్ డీన్స్టెన్, 2 బ్లడ్ డాంగ్ డీన్స్టెన్, 3 బ్లాన్ డాంగ్ డీన్స్టెన్, 4 బ్లాన్ డాంగ్ డీన్ సేవ్. డచ్ వారు మొదటగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు. తర్వాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను, గేదెలను సమకూర్చుకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీనిని ఏ విధానంగా వ్యవహరించారంటే? 1 బ్లాంటాంగ్ డీన్స్టెన్, 2 బ్లడ్ డాంగ్ డీన్స్టెన్, 3 బ్లాన్ డాంగ్ డీన్స్టెన్, 4 బ్లాన్ డాంగ్ డీన్ సేవ్. జావా ఇప్పుడు ఎక్కడ వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా ప్రసిద్ధిగాంచింది. కానీ ఒకప్పుడు అది ఎక్కువగా అడవులతో నిండి ఉండేది. 1 జర్మనీలో, 2 ఇండోనేషియాలో, 3 జపాన్లో, 4 ఇండియాలో. జావా ఇప్పుడు ఎక్కడ వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా ప్రసిద్ధిగాంచింది. కానీ ఒకప్పుడు అది ఎక్కువగా అడవులతో నిండి ఉండేది. 1 జర్మనీలో, 2 ఇండోనేషియాలో, 3 జపాన్లో, 4 ఇండియాలో. ఇండోనేషియా ఎక్కడ అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతలను మనం చూడవచ్చు? 1 జపాన్, 2 జర్మనీ, 3 ఫ్రాన్స్, 4 ఇండియా. ఇండోనేషియా మరియు ఎక్కడ అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతను మనం చూడవచ్చు అంటే? 1 జపాన్, 2 జర్మనీ, 3 ఫ్రాన్స్, 4 ఇండియా.
జావాలోని ఎవరు చెట్లు నరకడంలోనూ పోడు వ్యవసాయం చేయడంలోనూ సిద్ధహస్తులు? 1 కలాంగ్, 2 సవర, 3 సుముత్ర, 4 కింగ్స్. జావాలోని ఎవరు చెట్లు నరకడంలోనూ పోడు వ్యవసాయం చేయడంలోనూ సిద్ధహస్తులు? 1 కలాంగ్, 2 సవర, 3 సుముత్ర, 4 కింగ్స్. ఇండోనేషియాలో ఎవరి వలన రాజ్యాధికారం ఉండేది? 1 జర్మన్, 2 ఫ్రెంచ్, 3 డచ్, 4 చైనా. ఇండోనేషియాలో ఎవరి వలన రాజ్యాధికారం ఉండేది? 1 జర్మన్, 2 ఫ్రెంచ్, 3 డచ్, 4 చైనా. 1755లో జావాలోని మాత్రం రాజ్యం విడిపోయినప్పుడు ఎన్ని కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయి? 1 7,000, 2 6,000, 3 8,000, 4 5,000. 1755లో జావాలోని మాత్రం రాజ్యం విడిపోయినప్పుడు ఎన్ని కలాంగ్ కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయి? 1 7,000, 2 6,000, 3 8,000, 4 5,000. ఇండోనేషియాలో అడవులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? 1 పశ్చిమ ఇరైన్, 2 కాలిమంటన్, 3 సుమిత్ర, 4 పైవన్నీ. ఇండోనేషియా అడవులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? 1 పశ్చిమ ఇరైన్, 2 కాలిమంటన్, 3 సుమిత్ర, 4 పైవన్నీ. 1890 సమయంలో టియోక్ అటవీ ప్రాంతమైన రాన్ డబుల్ టంగ్ గ్రామానికి చెందిన ఎవరు అడవిపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు? 1 సురంగి సామన్, 2 సురంటికో సాన్, 3 సురంటికో సామన్, 4 సుకో సామన్. 1890 సమీపంలో టియోక్ అటవీ ప్రాంతమైన రాన్ డబుల్ టంగ్ గ్రామానికి చెందిన ఎవరు అడవిపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు? 1 సురంగి సామన్, 2 సురంటికో సాన్, 3 సురంటికో సామన్, 4 సుకో సామన్. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు కలాంగులు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు? కరెక్ట్ ఆన్సర్ 4 1770లో. ఎప్పుడు కలాంగులు జౌనా వద్ద ఒక డచ్ కోటపై దాడి చేయడం ద్వారా ప్రతిఘటించారు? 1770లో. కరెక్ట్ ఆన్సర్ 4. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 2 జావా. డచ్ వారు వారి శాస్త్రీయ అటవీ శాస్త్రం ఎక్కడి నుండి ప్రారంభించారు? జావా నుండి. కరెక్ట్ ఆన్సర్ 2. బ్రిటిష్ వారు లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో జావా జనాభా ఎంతని అంచనా వేశారు? కరెక్ట్ ఆన్సర్ 3.4 మిలియన్లుగా. బ్రిటిష్ వారు లాగానే నౌకా నిర్మాణం కోసం కల్పన కావాలనుకున్నారు. 1600లో వారి జావా జనాభా ఎంతని అంచనా వేశారంటే కరెక్ట్ ఆన్సర్ 3.4 మిలియన్లుగా. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలని విధానాలు సంఘర్షణలకు దారి తీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలోని ప్రభుత్వాలు ఎప్పటి నుంచి గమనించాయి? కరెక్ట్ ఆన్సర్ 1 1980 నుండి. శాస్త్రీయ అటవీ శాస్త్రం అటవీ సమూహాలను అడవులకు దూరంగా ఉంచాలనే విధానాలు సంఘర్షణలకు దారి తీశాయని ఆసియా, దక్షిణాఫ్రికాలలోని ప్రభుత్వాలు ఎప్పటి నుంచి గమనించాయంటే 1980 నుంచి. కరెక్ట్ ఆన్సర్ 1. కాగిత పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4,600 హెక్టార్ల సహజసాల అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని ఎప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించింది? కరెక్ట్ ఆన్సర్ 2 1970లో. కాగిత పరిశ్రమకు గుజ్జును అందించడానికి 4,600 హెక్టార్ల సహజసాల అడవులకు బదులు ఉష్ణమండల పైన్ వృక్షాలను పెంచాలని ఎప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రతిపాదించింది అంటే 1970లో. కరెక్ట్ ఆన్సర్ 2. 1882లో ఒక జావా నుండి ఎన్ని స్వేపర్లను ఎగుమతి చేశారు? కరెక్ట్ ఆన్సర్ 4 2,80,000. 1882లో ఒక జావా నుండి ఎన్ని స్వేపర్లు ఎగుమతి చేశారంటే 2,80,000. కరెక్ట్ ఆన్సర్ 4. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు ఎంతకి తగ్గించబడింది? ఇది తిరుగుబాటుదారుల ఘన విజయం. కరెక్ట్ ఆన్సర్ 1/2. రిజర్వేషన్ల పని తాత్కాలికంగా నిలిపివేయబడింది. రిజర్వ్ చేయబడిన అంటే అడవుల్లో రిజర్వ్ చేయబడిన ప్రాంతం 1910కి ముందు ప్రణాళిక చేయబడిన దానిలో దాదాపు ఎంతకి తగ్గించబడిందంటే ఇది తిరుగుబాటుదారుల ఘన విజయం అని చెప్పుకోవచ్చు. అంటే 1/2 అంటే సగానికి తగ్గించబడింది. కరెక్ట్ ఆన్సర్ 1. డచ్ వారు మొదటగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు. తర్వాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను, గేదెలను సమకూర్చుటకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీనిని ఏ విధంగా వ్యవహరిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 3 బ్లాండాంగ్ డీన్స్టెన్. బ్లాండాంగ్ డీన్స్టెన్. డచ్ వారు మొదటగా అడవుల్లోని సాగు భూములపై కౌలు వసూలు చేశారు. తర్వాత కలపను కోయడానికి, రవాణా చేయడానికి ఉచితంగా కూలీలను, గేదెలను సమకూర్చుటకు సమిష్టిగా పనిచేసినట్లయితే అద్దె నుండి కొన్ని గ్రామాలకు మినహాయింపునిచ్చారు. దీనిని ఏ విధంగా వ్యవహరిస్తారంటే బ్లాండాంగ్ డీన్స్టెన్. కరెక్ట్ ఆన్సర్ 3. జావా ఇప్పుడు ఎక్కడ వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా ప్రసిద్ధి కాంచింది, కానీ ఒకప్పుడు అది ఎక్కువగా అడవులతో నిండి ఉండేది. కరెక్ట్ ఆన్సర్ 2 ఇండోనేషియాలో. జావా ఇప్పుడు ఎక్కడ అంటే ఏ ప్రాంతంలో వరి ఉత్పత్తి చేసే ద్వీపంగా ప్రసిద్ధిగాంచిందంటే ఇండోనేషియాలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2. ఇండోనేషియా ఎక్కడ అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతను మనం చూడవచ్చు అంటే ఇండోనేషియాలోను మరియు ఏ ప్రాంతంలో అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతను మనం చూడవచ్చు అంటే ఇండియా. కరెక్ట్ ఆన్సర్ 4. ఇండోనేషియా
మరియు ఎక్కడ అటవీ నియంత్రణ చట్టాలకు చాలా సారూప్యతలు మనం చూడవచ్చు అంటే ఇండియాలో కూడా. కరెక్ట్ ఆన్సర్ 4. జావాలోని ఎవరు చెట్లు నరకడంలోనూ పోడు వ్యవసాయం చేయడంలోనూ సిద్ధహస్తులు? కరెక్ట్ ఆన్సర్ 1 కలాంగ్. జావాలోను ఎవరు చెట్లు నరకడంలోనూ పోడు వ్యవసాయం చేయడంలోనూ సిద్ధహస్తులు అంటే కలాంగులు. కరెక్ట్ ఆన్సర్ 1. ఇండోనేషియాలో ఎవరి వలస రాజ్యాధికారం ఉండేదంటే డచ్. మెయిన్గా డచ్, వీళ్ళందరూ కూడా ఉండవచ్చు, కానీ ఇండోనేషియాలో ఎవరు వలస రాజ్యాధికారం ఎక్కువగా ఉండేదంటే డచ్ వారు ఆ టైంలో. కరెక్ట్ ఆన్సర్ 3. మనం డచ్గా చెప్పుకుందాం. 1755లో జావాలోను మాత్రం రాజ్యం విడిపోయినప్పుడు ఎన్ని కలాం కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ 2 6,000. 1755లో జావాలోను మాత్రం రాజ్యం విడిపోయినప్పుడు ఎన్ని కలాం కుటుంబాలు 2 రాజ్యాల మధ్య సమానంగా విభజించబడ్డాయంటే 6,000. కరెక్ట్ ఆన్సర్ 2. ఇండోనేషియా అడవులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ, పశ్చిమ ఇరైన్, కాలిమంటన్, సుమత్ర. ఇండోనేషియా అడవులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే పశ్చిమ ఇరైన్, కాలిమంటన్, సుమత్ర. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. 1890 సమయంలో టేక్ అటవీ ప్రాంతమైన రాన్ డబుల్ టంగ్ గ్రామానికి చెందిన ఎవరు అడవిపై ప్రభుత్వ యాజమాన్యాన్ని ప్రశ్నించడం ప్రారంభించాడంటే కరెక్ట్ ఆన్సర్ 3 సురంటికో సామన్. 1890 సమయంలో టేక్ అటవీ ప్రాంతమైన రాన్ డబుల్ టంగ్ గ్రామానికి చెందిన ఎవరు అడవిపై ప్రభుత్వ యాజమాన్య ప్రశ్నించడం ప్రారంభించారంటే సురంటికో సామన్. కరెక్ట్ ఆన్సర్ 3. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.